శివుడి మహిమ ఆది నుండి అంతం వరకు ఒక అద్భుత గాథ భాగం 1. సృష్టి ఆరంభం, లింగోద్భవం రహస్యం. సృష్టి మొదలయ్యే ముందు ఏమీ లేదు, చీకటి మాత్రమే. ఆ అనంత విశ్వంలో ఒక్కసారిగా ఒక అగ్నికుండం లాంటి ప్రకాశవంతమైన జ్యోతి పుట్టింది. అది ఆగలేదు, పెరుగుతూనే ఉంది. ఆ అగ్నిస్తంభం ముందు బ్రహ్మ మరియు విష్ణు ఆశ్చర్యపోయారు. ఇది ఏమిటి అని వారు ఆలోచించారు. బ్రహ్మ పైకి వెళ్ళాడు, విష్ణు కిందకి వెళ్ళాడు. కానీ ఆ అగ్నిస్తంభానికి ఆది లేదు, అంతం లేదు. అప్పుడు ఆ అగ్నిలోంచి ఒక శబ్దం వినిపించింది. నేనే శివుడిని, సృష్టికి ఆది అంతం నేను. అలా లింగోద్భవం జరిగింది. భాగం 2. శివుడి తపస్సు, విరక్త జీవితం. శివుడు, ఆయనకు రాజ్యం లేదు, ఆస్తి లేదు. హిమాలయాల్లో మంచులో శివుచులో శివుడు ధ్యానం చేసేవాడు. ఆయన శరీరం మీద బూడిద, జటల్లో గంగ, నలుపు, కళ్ళలో తేజస్సు. ఆయనకి కావలసింది ఒక్కటే, శాంతి, సమాధి. భాగం 3. పార్వతీదేవి ప్రేమ. శివపార్వతి కలయిక. హిమవంతుని కుమార్తె పార్వతి శివుడిని ప్రేమించింది. ఆమె కఠిన తపస్సు చేసింది, ఎండలో నిలబడింది, వర్షంలో కూర్చుంది, ఆహారం కూడా తినలేదు. ఆమె భక్తి చూసి శివుడు తన కళ్ళను తెరిచాడు. నువ్వెవరు అని అడిగాడు. పార్వతి నమస్కరించి, మీ భార్యగా పుట్టాను స్వామి అంది. శివుడు చిరునవ్వు నవ్వాడు. అలా వారి వివాహం జరిగింది. దేవతలు పుష్పాలు కురిపించాడు, గంధర్వులు గానం చేశాడు. భాగం 4. కామదేవుని దహనం. ఒకసారి దేవతలు శివుడి ధ్యానం భంగం చేయాలని నిర్ణయించారు. కామదేవుడు బాణం వదిలాడు. అప్పుడు శివుడు కోపంతో తన 3వ కంటిని తెరిచాడు. ఒక్క క్షణంలో కామదేవుడు బూడిదయ్యాడు. అందుకే శివుడిని త్రిలోచనుడు అంటారు. భాగం 5. వాసుకి. నాగరాజు సేవ. శివుడి మెడలో ఉన్న నాగం, అది వాసుకి మహానాగుడు. ఆయన శివుడి సేవలో ఉండేవాడు. అతను శివుడి శక్తిని కాపాడేవాడు. భాగం 6. క్షీరసాగర మదనం. నీలకంఠుడు, దేవతలు, అసురులు కలిసి క్షీరసాగరాన్ని మదించారు. మొదటగా హాలాహల విషం బయటపడింది. అది ప్రపంచాన్ని నాశనం చేయబోతుంది. అప్పుడు శివుడు ముందుకు వచ్చాడు. ఆ విషాన్ని తాగాడు. పార్వతీదేవి అతని గొంతును పట్టుకుంది. విషం కిందకి వెళ్లకుండా ఆపింది. అందుకే ఆయన నీలకంఠుడు అయ్యాడు. భాగం 7. గణేశుడు జననం. పార్వతీదేవి మట్టితో ఒక బాలుడిని తయారు చేసింది. అతడే గణేశుడు. ఒకరోజు శివుడు ఇంటికి వచ్చాడు. గణేశుడు అడ్డగించాడు. అమ్మ చెప్పింది ఎవ్వరినీ లోపలికి అనుమతించొద్దని. అప్పుడు శివుడు కోపంతో గణేశుడి తల కోశాడు. పార్వతి బాధపడింది. శివుడు వెంటనే ఏనుగు తలను తీసుకుని గణేశుడికి జత చేశాడు. అలా వినాయకుడు పుట్టాడు. భాగం 8. కాలభైరవుడు అవతారం. ఒకసారి బ్రహ్మాహంకారం పెరిగింది. శివుడు కోపంతో కాలభైరవుడిగా అవతరించాడు. బ్రహ్మ యొక్క ఒక తల కోశాడు. అతను భయంకర రూపంలో ప్రపంచాన్ని రక్షించాడు. భాగం 9. తాండవం. శివుడి నృత్యం. శివుడు నాట్యం చేస్తే అది సాధారణం కాదు. ఆ నృత్యంలో సృష్టి, స్థితి, లయం అన్నీ ఉంటాయి. డమరు శబ్దం విశ్వాన్ని కంపింపచేస్తుంది. భాగం 10. భక్తులపై కరుణ. శివుడు చాలా సులభంగా ప్రసన్నమవుతాడు. ఒక చిన్న పువ్వు, ఒక గంగాజలం చుక్క చాలు, ఆయన ఆశీర్వదిస్తాడు. భోలేనాథ్ అని ఎందుకంటారు తెలుసా?
ఎందుకంటే ఆయన అమాయకుడు, కరుణామయుడు. ముగింపు సందేశం: శివుడు కేవలం దేవుడు కాదు, ఆయన ఒక తత్వం. మనలోని కోపం, మనలోని శాంతి రెండింటినీ నియంత్రించే శక్తి. శివుని స్మరించు, నీ జీవితంలో శాంతి వస్తుంది. ఓం నమః శివాయ.